బాబా ఉపదేశ సారం. హిందూ ముస్లింలు మైత్రీ బంధంతో ఏకమవుదురుగాక. మీ మనసుల్లో సత్సంకల్పాలు స్థిరపడని. అప్పుడే మీరు తరిస్తారు. వాద వివాదాలు మీకు పనికి రావు. మీరంతా నిత్యం స్వహితమే కోరుకోండి. యోగ యాగ తప జ్ఞానాలు శ్రీహరి ప్రాప్తికి సాధనాలు. అయితే హరివిహీనమైన ఈ సాధనాలన్నీ వ్యర్థం. అలాంటి వారి జీవితం భక్తి కూడా నిరర్ధకం. హరివిహీనం. హృదయంలో భగవంతుడు లేని. మీకెవరైనా అపకారం చేస్తే మీరు మాత్రం ప్రతీకారం చేయవద్దు. పైగా అతనికి సాధ్యమైనంత వరకు ఉపకారమే చేయండి. ఇదే బాబా ఉపదేశ సారం. స్వప్నగత రాజ్య వైభవం మేలుకోగానే మాయమవుతుంది. అలాగే ఈ మాయా సంసారం కూడా అని చెబుతాడు బాబా. దేహాది సుఖదుఖాలు మిథ్యలని, స్వాప్నిక భ్రమలని, నిజాను ఆత్మాను సంధానం ద్వారా త్రోసిపుచ్చి ముక్తిని సాధించాలని బోధిస్తాడు బాబా. శిష్యుల భక్తుల బంధాన్ని, విషయాశక్తిని చూసి బాబా చిత్తం కరుణతో వ్యాకులమయ్యేది. ఈ భక్తులు దేహాతీతులు ఎలా అవుతారా అని బాబా అహర్నిశలు చింతామగ్నుడయ్యేవాడు. దొంగ గురువులు. కామనలు ఏమీ లేవు బాబాలో. దీనంగా చేయి చాచి యాచించడం బాబాకు తెలియదు. జనులను చేరదీసి వారిని శిష్యులుగా మార్చుకొని వారి చెవుల్లో బలవంతంగా ఏవో మంత్రాలను ఊది ధనం కోసం వారిని వంచించే గురువులు ఎంతోమంది ఉన్నారు. వారు శిష్యులకు ధర్మం ఉపదేశిస్తారు, స్వయంగా అధర్మాన్ని ఆచరిస్తారు. వారు ఆ శిష్యులను ఎలా సంసారం నుంచి తరింపచేస్తారు? వారిని జనన మరణ నుండి విముక్తులను ఎలా చేస్తారు? సద్గురువుల కార్యం. తన ధర్మాన్ని చాటి చెప్పుకోవాలని, తన జెండా ఎగురవేసుకొని భక్తులను ఆకర్షించాలని లవలేశం కూడా ఆశించేవాడు కాదు సాయి. దేహాభిమానం అసలే లేని మూర్తి సాయి. శిష్యులలో దైవీ సంపత్తిని పరిపక్వం చేసి, అంతఃకరణాన్ని నిర్మలంగా చేసి, మోక్ష మార్గాన్ని చూపించడం గురువుల కార్యం. గురువుల సాంగత్యం వల్ల ద్వైతభావం తొలగి ఐక్యత ప్రాప్తిస్తుంది. లౌకిక విద్యల కోసం అనేక మంది గురువులున్నారు, కానీ స్వరూపంలో నిన్ను స్థాపించేవాడే సద్గురువు. నిన్ను భవసాగరాన్ని దాటించేవాడే నిజంగా సమర్థుడు. అతని మహిమ అగోచరం సుమా. స్వరూపం ఆత్మజ్ఞానం, భవ సంసార సమర్థ శక్తిశాలి, అగోచరం అగ్రాహ్యం, మహిమ గొప్పతనం. బాబా వర్తనం. బాబా సర్వ ప్రాణుల్లో బ్రహ్మమునే అవలోకించేవాడు. శత్రుమిత్రులను అతను సమానంగా చూసేవాడు. బాబా నిరపేక్షుడు, సమదర్శి. తనకు అపకారం చేసేవారిపైన కూడా అమృత వర్షం కురిపించేవాడు. ఉత్కర్షలోను అపకర్షలోను అతను సమచిత్తుడై ఉండేవాడు. అతన్ని వికల్పం స్పర్శించేదే కాదు. ఉత్కర్ష ఔన్నత్యం, అపకర్ష నిమ్నత్వం, నిరపేక్షత ఏమీ ఆశించుకుండుట, సమదర్శి సమానంగా చూడడం, వికల్పం సంశయం. ఈ నశ్వర దేహంలో ఉన్న బాబాకు గేహాదుల యందు ఆసక్తి లేదు. బాహ్యంగా మాత్రం దేహిగా కనిపించేవాడు, కానీ అంతర్గతంగా విదేహి అయి ఉండేవాడు. అతడు జీవన్ముక్తుడు. నశ్వర నశించే, గేహం గృహం, దేహి దేహాభిమాని, విదేహి దేహాతీతుడు. మహిళల భక్తి. షిరిడీ జనులు ధన్యులు. వారికి సాయే ఆరాధ్య దైవం. వారు తింటూ త్రాగుతూ పడుకుంటూ నిరంతరం అఖండంగా సాయి చింతన చేసేవారు. వారి ప్రేమ ధన్యం. వారు పొలాల్లో పని చేస్తున్నా, వాకిట్లో ధాన్యం చెరుగుతున్నా, దంచుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా, వారు ఏ పని చేస్తున్నా ఎల్లవేళలా ప్రేమతో వారు సాయి మహిమలను పాడుకునేవారు. విశ్రాంతిగా కూర్చున్నా, భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా వారు బాబా నామాన్ని అఖండంగా స్మరించేవారు. వారు బాబాను తప్ప మరొక దైవాన్ని పూజించేవారు కాదు. బాబా ఎడల ఈ మహిళల ప్రేమ ఎంత అద్భుతమైనదో, ఎంత మధురమైనదో. సాయిని దర్శించాలంటే, సాయి నిజతత్వాన్ని ఎరగటానికి దేహాభిమానం, వికారాలు, వాసనలు, వాంఛలు అన్నీ అదృశ్యం కావాలి. భక్తి ప్రవృత్తుల ద్వారానే సాయి తత్వం తెలుస్తుంది. నేను మీకు దాసుడని, మీకు రుణపడి ఉన్నాను, మీ దర్శనం కోసం వచ్చాను అని ఎంతో వినయంగా బాబా అనేవాడు. బాబాకు తన భక్తుల ఎడల చాలా ప్రేమ. మీ కృప కారణంగానే నేను మిమ్ములను కలిశాను. మీ విష్టం మలంలో నేను క్రిమిగా అయితే నేను ఈ సృష్టిలో ధన్యుడను అనేవాడు బాబా. బాబా వినయం ఏమని చెప్పను? అతని నిరభిమానం ఎంత ఉన్నతమైనదో అతని ఔదార్యం కూడా ఇలాగే ఉంటుంది. బాబా జీవకు రసస్ఫూర్తి లేదు. తాను తింటున్న ఆహార పదార్థాల రుచి అతని నాలుక ఎరుగదు.
అతనికి విషయాసక్తే లేదు. బాబా బ్రహ్మచర్యం పరమ కఠోరం, పరిపూర్ణం, అపూర్వం. బాబా ఎల్లప్పుడూ లంగోటి కౌపీనంని నడుముకు బిగించి కట్టుకునేవాడు. అతని లింగం కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే పనికి వచ్చేది. ఇంద్రియాలు తమ పనులు చేసుకునేవి. కానీ అతనికి లవలేశం కూడా విషయాస్ఫూర్తి, ఆసక్తి ఉండేవి కావు. బాబా కర్తగా కనిపించేవాడు, కానీ నిజానికి అతనికి దేహాసక్తి ఏమీ ఉండేది కాదు. బాబా త్రిగుణాలకు అతీతంగా ఉండేవాడు. బాబా ముక్తస్థితి. బాబా నిస్సంగుడు, చిన్మాత్రుడు, ఆత్మారాముడై ఉండేవాడు. కామక్రోధాది వికారాలు అతని పాదాల్లో విశ్రమించేవి. అతను సదా నిష్కాముడు, పూర్ణంగా అవాప్తకాముడై ఉండేవాడు. నిస్సంగుడు, రాగద్వేష శూన్యుడు, చిన్మాత్రుడు, శుద్ధ జ్ఞానస్వరూపుడు, ఆత్మారాముడు, తనలో తానే ఆనందించేవాడు. అవాప్తకాముడు, కామనలన్నీ నెరవేరినవాడు. ఇది బాబా ముక్త స్థితి. బాబాకు ఇహలోకంలో ప్రాప్తించవలసినది ఏమీ లేదు. అలాగే పరలోకంలో కూడా అతనికి సాధించవలసింది ఏమీ లేదు. అనేక చిరుగులతో ఉన్న కఫనీని ధరించే బాబాకు, గోనె పట్టానే ఆసనంగా ఉపయోగించే బాబాకు, వృత్తి శూన్య చిత్తం గల బాబాకు రజిత సింహాసనంతో అవసరమేమిటి? రజితం వెండి. బాబా చెప్పిన సాధనలు, బాబా ఎలాంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ఇంద్రియ దమన సాధనాలు బోధించలేదు. అంతేకాదు బాబా మంత్ర తంత్ర యంత్ర భజనలను, ఉపాసనలను ఉపదేశించలేదు. అంతరంలో అతను పూర్ణంగా ఉదాసీనుడై ఉండేవాడు. బాబా అత్యంత దక్షత గల వ్యవహర్త. అతనికి సాటి వచ్చేవారు ఎవరూ లేరు. బాబాకు వందనం ఎలా చేయాలి? నేను బాబాకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను. నిరభిమానంతో, నిర్లేపంతో వందనం చేస్తున్నాను. అహంకారరహితంగా, నిర్మలంగా అతను ఈ సంసార వికారాలను సమూలంగా నాశనం చేయగలడు. బాబా ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ప్రాపంచిక విషయాలన్నింటినీ బాబాకు సమర్పించి మీ చిత్తాన్ని సాయి చరణాల్లో ప్రవృత్తి చేయండి. అప్పుడు అతను మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అతని కృప పొందడానికి ఇదొక్కటే సులభోపాయం. సత్సంగ మహిమ. కుసంగం ఎప్పటికీ పనికిరాదు. అది మహా దుఃఖానికి నిలయం. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని పతనం చేస్తుంది, మీ సర్వసుఖాలను హరిస్తుంది. ఈ సృష్టి జాతం నేత్రాలను ఆకర్షించి ప్రలోభపరుస్తుంది, మనసు సౌందర్య లౌల్యంలో చిక్కి రమిస్తుంది. అయితే ఇదే దృష్టిని లోనికి త్రిప్పితే అది సత్సంగంలో రమిస్తుంది. సత్సంగ మహిమ అపారం. అది దేహాభిమానాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తుంది. కాబట్టి సత్సంగం కన్నా మించిన ఉత్తమ సాధనం మరేదీ లేదు. నిత్యం సత్సంగంలో ఉండండి. లౌకికుల సాంగత్యం ఎప్పటికీ పతన కారణమే. సత్సంగం దేహాసక్తిని నాశనం చేస్తుంది. అది మిమ్ములను సంసారం నుండి ముక్తులను చేస్తుంది. మనిషి కోరినా కోరకపోయినా ఏది ఎలా జరగాలో అది ఎలా జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ప్రారంధంలో సుఖం దుఃఖం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతాయి. సత్సంగం ఒక్కటి మాత్రమే మనిషిని ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా తీసుకువెళుతుంది. జ్ఞాన ప్రకాశంతో సంసారం మింద్య అని ఎరిగిన, బ్రహ్మానందంలో అఖండంగా లీనమైన పూర్ణ వికసిత పుష్పం లాంటి మనసు గల అతనికి బాబాకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. జ్ఞానానంజనంతో బ్రహ్మజ్ఞాని ప్రసాదించే మహాత్ముడైన సాయికి నేను సాష్టాంగ వందనం చేస్తాను. హరి ఓం తత్సత్.